హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 69వ ఎపిసోడ్కు అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మొదలు పెట్టుకుందాం. భగవద్గీత 5వ అధ్యాయము 10వ శ్లోకము. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమిమాంబసా. బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి శక్తివంతమైనటువంటి శ్లోకాలు. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. పలకండి. బ్రాహ్మణ్యాదాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. తాత్పర్యమనగా, ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచి ఆచరిస్తారో, ఎవరైతే కర్మలను పరమాత్మకు సమర్పించి, కర్మ అంటే ఎప్పుడు చెప్పుకుంటూనే వస్తున్నాము, అరే నా కర్మ అని తల కొట్టుకునేది కాదు. కర్మ అంటే పని, వర్బ్. ఓకే, మనము ఏ పని చేస్తున్నా అది కర్మ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది నా కర్మ. వింటున్నాను, అది కర్మ. వంట చేస్తున్నాను, కర్మ. బజారుకి వెళ్తున్నాను, కర్మ. కాలేజీకి వెళ్తున్నాను, కర్మ. మనము ఏ పని చేస్తుంటామో అది కర్మ. నేను ఏమీ చేయడం లేదు, కూర్చొని ఉన్నావు కదా, ఏం చేసినా కూర్చొని ఉన్నాను, కర్మ. పడుకొని ఉన్నాను, కర్మ. మనిషి ప్రతి నిమిషము కాదు, ప్రతి సెకండ్ ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు అనేది భగవద్గీత చెబుతూ ఉంటుంది. మరి ఎవరు కర్మలను పరమాత్మకు సమర్పించి ఏ పని చేసిన పరమాత్మ నేను కాదు చేస్తుండేది, నువ్వు నా చేత చేయిస్తున్నావు అన్న భావన నిష్కామ కర్మ అని నిన్న కూడా చెప్పుకున్నాము మనమందరము. మరి గత శ్లోకాలలో 2-3 శ్లోకాల ముందు నిష్కామ కర్మ అంటే కర్తృత్వ భావన లేకుండా, నేను చేస్తున్నాను అనేది లేకుండా, అంతేకాకుండా కర్మ ఫలాశక్తి లేకుండా చేసే కర్మని నిష్కామ కర్మ అంటారు. మరి ఇక్కడ కూడా ఎవరు కానీ కర్మల్ని పరమాత్మకు సమర్పించి ఆసక్తిని విడిచి అంటే దీనివల్ల నాకు ఏం ఫలితం వస్తుంది, ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమొస్తుంది, నాకు ఏమి లాభం. సృష్టిలో ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా, ఏ కర్మ చేసినా తిరిగి ప్రతిఫలం ఆశిస్తూనే ఉన్నారు. చూడండి, గుడికి వెళ్తారు, భగవంతుని సన్నిధికి వెళ్తారు, భగవంతుని దర్శించడానికి వెళ్తారు. మనం కూడా చిన్నతనం నుంచి ఇప్పటి వరకు గుడికి వెళ్ళామంటే కోరికల కోసమే వెళ్ళాము, కోరికలు తీరాయని చెప్పడం కోసమే వెళ్ళాము. మొత్తానికి ఇది కోరికతోనే గుడికి వెళ్తాము. కోరిక అంటే మనలో ఏదైనా అవసరం ఉంది, కోరిక ఉంది, ఏదో బాధ ఉంది, కష్టం ఉంది, కన్నీళ్లున్నా ఎవరితో చెప్పుకుంటాం? వెళ్ళి పరమాత్మతో చెప్పుకుంటాము. మనందరి బాధ తీరేది ఎక్కడ? మరి భగవంతునికి వెళ్ళి మొర పెట్టుకుంటాం. అంటే ఏమి, నాయనా నాకు ఈ కోరిక ఉంది, నాకు ఈ కష్టం ఉంది, నన్ను ఈ బాధ నుంచి బయటపాడే అనేది కోరిక. అవునంటారా కాదంటారా? ఒక చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెళ్లి కావచ్చు, పిల్లలు కావచ్చు, వ్యాపారంలో లాభాలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా భగవంతునికి వెళ్ళి కోరుకుంటాము. అదే విషయం చెప్తున్నారు. ఆసక్తిని విడిచి నువ్వు ఏ కర్మ చేసినా, నీకు ఏ ఆసక్తి ఉంది, నాకు ఫలానా పని చేస్తే ఫలానా ఫలితం రావాలి అన్న ఆసక్తిని విడనాడు. ఆ ఆసక్తిని విడిచి ఆచరిస్తారో అటువంటి వారిని తామరాకు మీద నీటి బిందువులాగా పాపం అంటుకోదు. ఎవరైతే పరమాత్మకు సమర్పించి ఏ కర్మ చేసినా పరమాత్మకు సమర్పించి, నేను కాదు చేస్తుండేది, నా చేత చేయించబడుతుంది అని ఆసక్తిని విడిచి, అంటే కర్మ మీద ఆసక్తిని వదలడం కాదు మాస్టర్స్. దాని అర్థము, కర్మ అంటే నువ్వు చేసే పని మనసా, వాచా, కర్మన శ్రద్ధగా చేస్తావు, కానీ దాని మీద వచ్చే ఫలం మీద ఆసక్తిని విడనాడడం. చాలా మంది ఆసక్తిని విడిచి అంటే ఏమనుకుంటారంటే, ఓకే కర్మని అనాసక్తితో చేయాలనేమో అనుకుంటారు. అది చాలా పొరపాటు. కర్మ శ్రద్ధగా చేయాలి, ఫలితాన్ని అనాసక్తితో మనము ఉండాలి, ఫలితం మీద అనాసక్తితో ఉండాలి. ఆచరిస్తారో అటువంటి వారిని తామరాకు మీద చూడండి. తామరాకు నీటిలోనే ఉంటుంది, నీటిలోనే పుడుతుంది,
నీటిలోనే పెరుగుతుంది, నీటిలోనే ఉంటుంది. కానీ ఆ నీటిని అంటించుకోదు. గొప్ప ఉదాహరణ. అలానే మనం ఏ కర్మ చేస్తున్నా కూడా వాటి యొక్క లాభ నష్టాల పట్ల, మనకు పేరు ప్రతిష్టల పట్ల, వాటి వల్ల నాకు వచ్చే లాభమేమి అనేది కాకుండగా అనాసక్తితో అంటే ఫలితం మీద ఆశించకుండగా మనసా వాచ కర్మన శ్రద్ధ పెడతావు. కానీ ఏ కర్మ చేసినా ఎలా చేస్తావు? నేను కాదు చేయిస్తుండేది, నేను చెయ్యడం లేదు, నా చేత చేయించబడుతుంది. పరమాత్మకు సమర్పించడం. పరమాత్మ ఇది నీవు చేపించావు అన్న భావన కలిగి ఉండడము. తామరాకు మీద మరి తామరాకు నీటిని అంటించుకోదు. ఇప్పుడు తామరాకు తీసిండి ఎలా ఉంటుంది? తామరాకు మీద ఉన్న పుష్పమైనా తామరాకైనా ఎలా ఉంటుంది? నీటిని అంటించుకోదు. అలానే మనము సంఘంతో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, మనము ఎవరితో ఏ విషయము కర్మ అంటే కార్యక్రమాలు చేసినా, పనులు చేసినా వేటిని అంటించుకోకుండా ఉండాలి. ఎందుకు? అలా ఉండడం వల్ల ఏమి లాభము? అందరితో ఉండాలంటున్నారు, అన్ని కర్మలు శ్రద్ధతో చేయాలంటున్నారు, కానీ వాటిని అంటించుకోకూడదు అంటున్నారు. తామరాకు నీటి బొట్టులాగా ఉండాలి అంటున్నారు. దానికి గల కారణమేమి అనేది ఇప్పుడు మనకు ధ్యాన వివరణలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చాలా అందరికి అర్థమయ్యే విధంగా డీటెయిల్గా మాట్లాడినారు. అవేవో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ధ్యాన వివరణ. కర్మఫలం మీద ఆసక్తిని గాని కోరిక గాని లేకుండా కర్మ చేస్తావు. కర్మ చేసినాక దాని ఫలం మీద ఆసక్తిని విడనాడు. శ్రద్ధతో చెయ్యాలి. శ్రద్ధ చెయ్యకుండా ఉండరాదు, అశ్రద్ధగా చెయ్యరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తెలుసుకొని ఎందుకులే జీవితం, ఎందుకులే ఎవరితో ఉన్నా అనాసక్తితో ఉండాలి అని కాదని అర్థం. ఎవరితో మాట్లాడినా మనస్ఫూర్తిగా మాట్లాడాలి. ఏ పని చేసినా శ్రద్ధగా చెయ్యాలి, కానీ ఫలితం మీద అనాసక్తితో ఉండాలి. ఫలాపేక్ష లేకుండా కర్మను చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు అక్కడ సెలవివ్వడం జరిగింది. కర్మఫలం మీద ఆసక్తిని గాని కోరిక గాని లేకుండగా అంటే దేవుడికి వెళ్ళి టెంకాయ కొట్టాము, పూజ చేశాము, అభిషేకం చేశాము, లేకపోతే ఉపవాసం ఉన్నావు, వ్రతం చేశావు, లేకపోతే హోమానికో యజ్ఞానికో పాల్గొన్నావు, ఇంకా ఏదైనా దైవ కార్యం కోసమో తిరుపతో లేకపోతే కాశీనో వెళ్ళావు. నీకేమనిపిస్తూ ఉంటుంది? నేను పలానా చోటికి వెళ్ళిన పరమాత్ముడు నన్ను, నా కుటుంబాన్ని బాగా చూడాలి, ఆయన ఆశీస్సులు నాకు, నా వారసులకు ఉండాలి అని ప్రతిదానికి ఏ కర్మ చేసినా ప్రాపంచికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఏ పని చేసినా ఫలాపేక్షతో చేస్తాము. అది చెయ్యరాదు. ఎందుకు? మున్ముందు తెలుస్తుంది. కర్మఫలం మీద ఆసక్తిని గాని కోరిక గాని లేకుండా నేను అనే కర్తృత్వ భావన ఎంత మాత్రం లేకుండా ఏ పని చేసినా నేను చేస్తున్నా, నేను కాబట్టి చేస్తున్నా, నా వల్ల కాబట్టి అవుతుంది, నేను ఎంతో సమర్థుడిని అనే అపోహని తీసేయాలి, ఆ ఆలోచనను తీసేయాలి, ఆ భావనను తీసేయాలి అని అక్కడ అర్థం. నిన్ననే చెప్పుకున్నాము, అంటే గత శ్లోకాలలో మరి ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే మాట్లాడగలుగుతుంది, ఏదైనా కనుక్కోగలుగుతుంది, ఏదైనా తయారు చేయగలుగుతుంది, వినగలుగుతుంది, చూడగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, ఎక్కడికైనా పోగలుగుతుంది. ఆత్మ వైదొలిగిందంటే ఈ శరీరము శవమైతుంది. మరి నేను 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 ఆ నేను ఎక్కడా? ఈ మేనుని పట్టుకొని నేను అంటున్నావు. నేను అంటే ఆత్మ, మేను అంటే శరీరము. ఈ మేను డమ్మి అయిపోతుంది. ఎప్పుడైపోతుంది? ఆత్మ వైదొలిగిందంటే. మరి ఇప్పుడు చెప్పండి, నేను అనే కర్తృత్వ భావన ఎంత మాత్రము లేకుండా, నేను నిన్ననే చెప్పుకున్నాం, కర్తృత్వ భావన అంటే నేను కాబట్టి చేస్తున్నాను, నా వల్ల కాబట్టి అవుతుంది అనేది లేకుండా చెయ్యడము. అప్పుడు ఏమవుతుందో చూడండి. కర్మలు చేస్తూ ఉంటే కర్మతో బంధం ఏర్పడదు. ఎప్పుడైతే కర్తృత్వ భావన లేకుండా, ఎంత మాత్రం లేకుండా చేస్తే, ఫలితం ఆశించకుండగా అట్ ది సేమ్ టైం నేను కాబట్టి చేస్తున్నాను అనే భావన లేకుండా చేస్తే అది నిష్కామ కర్మ అవుతుంది. ఆ కర్మ ఏం జరుగుతుంది? అలా చేసిన కర్మలు చేస్తూ ఉంటే కర్మతో బంధం ఏర్పడదు. పాపం పుణ్యాన్మో ఏది అంటుకోదు. ఎందుకంటే నేను చేస్తున్నాను కాదు, నా చేత చేయించబడుతుంది అన్న స్పృహతో చేస్తాడు. నా వల్ల అవుతుంది, నేను కాబట్టి చేస్తున్నాను, నేను కానిది ఎవరు చెయ్యలేరు అనే అహంకారంతో ఉంటాము. నేను 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 అనేది ఇక్కడ మటుమాయం అయిపోవాలి. ఎంత మాత్రము అటువంటి అహంకారము వలదు. ఓకే? అనాసక్తితో అంటే దాని అర్థము కర్మ చేస్తావు కానీ ఫలితం మీద ఆసక్తి లేకుండా ఉండడము.
పదే పదే గుర్తు చేయడానికి ఒకటే కారణము. ఎన్నిసార్లు గుర్తు చేస్తే బుర్రలో అంత బాగా రిజిస్టర్ అవుతుంది. మీరు కూడా ఒక పేపర్ పెన్ను పెట్టుకొని ఈ శ్లోకం మొత్తం విన్నాక మీ మనసుకు ఏమి తాత్పర్యం అనిపించిందో, ఏ భావన అనిపించిందో ఒక 4 లైన్లన్నా రాసుకుంటే మీరు రోజు వాటిని అలా తిప్పారనుకోండి, ఒక వారం తర్వాత కూడా అన్నీ గుర్తుకు వచ్చి మనము కూడా వాటిని ఆచరిస్తాము. ఈరోజు విన్నాం, బాగా అర్థమైంది, రేపటికి అది కొద్దిగా గుర్తుంటుంది, ఎల్లుండికి మొత్తము మర్చిపోతాము. అలా ప్రతిరోజు రాసుకునేటివి, వినేటివి నెమరేసుకోవాలి. దానిని శ్రవణ మనన నిధిధ్యాసనం అంటారు. శ్రవణం అంటే చక్కగా శ్రద్ధగా వినాలి. మననం అంటే విన్న దానిని గుర్తుకు తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మననం ద్వారా నిధిధ్యాసనానికి దారి తీస్తుంది. నిధిధ్యాసనము అంటే ఆచరణకు సాధ్యమవుతుంది. లేకపోతే ఎంత విన్నా కూడా బూడిదల పోసిన పన్నీరే అవుతుంది. నెక్స్ట్ వెళ్ళిపోదాం. కర్మతో బంధం ఏర్పడకపోతే కర్మ ఫలితాలు అయినా పాప పుణ్యాలు ఏవి మనల్ని అంటుకోవు. ఎప్పుడైతే కర్మలతో నువ్వు బంధం ఏర్పరచుకోలేదు, ఎందుకంటే నేను చేస్తున్నాను భావన లేదు కాబట్టి. మరి కర్మతో బంధం ఏర్పడకపోతే ఏమైతుంది? కర్మ ఫలితాలు అయినా పాప పుణ్యాలు ఏవి మనల్ని అంటుకోవు. మరి కర్మ ఫలితాలు ఏమి? ఏ కర్మ చేసినా అది మంచి అయినా ఉంటుంది, చెడైనా ఉంటుంది. రెండే ఉంటాయి లోకంలో, ప్రపంచంలో. ప్రాపంచికతలో ద్వంద్వత్వం, భగవంతుని దృష్టిలో ఏకత్వం. అనుభవమే జ్ఞానము, అంటే అనుభవాలు మాత్రమే ఉంటాయి. మంచి నుంచి వచ్చినదైనా, చెడు నుంచి వచ్చినదైనా, లాభం నుంచి వచ్చినదైనా, నష్టం నుంచి వచ్చేదైనా. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతాడు? ద్వంద్వత్వము మానవుడికి, ఏకత్వము భగవంతునికి లేదా పూర్ణాత్మకు అంటారు. వారు ఏ దాని నుంచి మంచి జరిగినా, నష్టం జరిగినా, లాభం జరిగినా, నష్టం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగిన దాని నుంచి వచ్చే ఫలితాన్ని అనుభవం కింద తీసుకుంటారు. ప్రాపంచికంగా మంచి జరిగితే ఆనందం, చెడు జరిగితే దుఃఖం. లాభం వస్తే ఆనందం, నష్టం జరిగితే దుఃఖం. మరి ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు కర్మ ఫలాశక్తి లేకుండా చేసినప్పుడు కర్మ ఫలితాలైన పాప పుణ్యాలు ఏవి మనల్ని అంటుకోవు. కర్మ చేస్తావు కానీ ఫలితం ఆశించలేదు, అప్పుడు నీకు పాప పుణ్యాలు అంటుకోవు. మరి పాప పుణ్యాలు అంటుకోనప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు జనమన మరణ చక్రం నుంచి విడబడతావు. ఈ పుట్టుకకు కారణమేమి? కర్మలు. మరి నువ్వు కర్మ ఎలా చేస్తున్నావు? ఫలాశక్తి లేకుండా చేస్తున్నావు. ఫలాశక్తి చేసినప్పుడు ఏమైతుంది? పాప పుణ్యాలు మనల్ని అంటుకోవు. పాప పుణ్యాలు అంటుకోనప్పుడు ఏం జరుగుతుంది? జన్మ ఉండదు. కర్మ లేనప్పుడు జన్మ లేదు. ఇంత గొప్ప రహస్యం. జనన మరణ చక్రం నుంచి విడబడాలి అంటే కర్మ చేయాలి కానీ ఫలితాన్ని ఆశించరాదు. ఒక్క లైన్లో చెప్పాలంటే 1 మార్క్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి అంటే ఏమి? కర్మ చేస్తావు కానీ ఫలాశక్తి లేకుండా కర్మ చేయడం వలన జనన మరణ చక్రం నుంచి విడబడతావు అని దాని యొక్క అంతరార్థము. మరి ముందుకు వెళ్దాం. శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇంకేం బోధిస్తున్నాడో తెలుసుకుందాం. నీటిలోనే పుట్టి, నీటిలోనే పెరిగి, నీటిలోనే నశించిపోయే తామరాకు ఆ నీరు ఎంత మాత్రము తడపజాలదు. మరి తామరాకు ఎక్కడ పుడుతుంది? మట్టిలో పుడుతుందా? కుంపటిలో పుడుతుందా? లేకపోతే భూమిలో రైతులు పండించే పంట పొలాల్లో పండుతుందా? కాదు కదా. నీటి కుంటల్లో, చెరువుల్లో, నదుల్లో కదా. చెరువుల్లో ఎస్పెషల్లీ, అంటే వాటర్ ఫ్లో కాకుండా ఒక కుంటలాగా ఉంటుంది కదా, అక్కడ. ఇప్పుడు మనం ఊరికి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన చెరువులు ఉంటాయి కదా, అన్ని చోట్ల ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి తామరాకు మరి కనిపిస్తూ ఉంటాయి, తామర పూలు కనిపిస్తూ ఉంటాయి. ఎలా ఉంటుంది? నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది, నీటిలోనే నశించిపోయే తామరాకు ఆ నీరును ఎంత మాత్రము తడపలేనట్టుగా. అలానే మనము సంఘంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, అందరితో ఉన్నా, అన్ని పనులు చేస్తూ ఉన్నా కానీ వేటితో మమేకం కాకుండా, ఫలాశక్తి ఆశించకుండా, ఫలం అంటే కర్మ చేసి ఫలాశక్తి లేకుండా కర్మలు చేయడము. చూడండి, కుటుంబం కోసం ఎంతో కష్టపడతాము. కుటుంబంలో సభ్యులు మనల్ని గౌరవించలేదు, ప్రేమించలేదు, లేదా ఇష్టపడలేదు, మన పనిని గుర్తించలేదు అంటే బహు దుఃఖపడుతూ ఉంటారు. నేను ఈ కుటుంబానికి ఎంత చేసినా వృధానే అని ఒక స్త్రీ అనుకుంటుంది. పరివారానికి చక్కగా వండి పెడుతుంది,
క్యారియర్లు కడుతుంది. మరి వాళ్ళు వచ్చే లోపల చక్కగా వారికి రుచికరమైన స్నాక్స్ చేసి పెడుతుంది. వారి యొక్క మంచి చెడ్డలు చూసుకుంటుంది. వారికి అనారోగ్యం వస్తే దగ్గరుండి చూసుకుంటుంది. వారి వస్త్రాలు ఉతికి పెడుతుంది. వారికి కావాల్సిన అవసరాలు చూసి పెడుతుంది. డబ్బు కావాలంటే వారు వాళ్ళ తండ్రిని అడగడానికి భయపడినా ఆ తల్లే సమకూరుస్తుంది. ఇలా శ్రీమూర్తి నేను ఇన్ని చేసినా నా బిడ్డలకు నా మీద ప్రేమ లేదు కదా, గౌరవం లేదు కదా అని బాధపడతాడు. అదే పురుషుడు చూడండి, నా భార్యకు, నా పిల్లలకు, నా తల్లిదండ్రులకు ఇన్ని సమకూరుస్తున్నాను. నా అన్నదమ్ములకు ఇంత చక్కగా చూసుకుంటున్నాను. ఉద్యోగం చేస్తున్నాను. ఆ డబ్బు సరిపోకపోతే నేను పార్ట్ టైమ్ జాబ్ ఎన్నో చోట్ల ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తూ ఎన్నో తిప్పలు పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా. ఈ రోజు నా పరివారం నా గురించి చాలా కష్టపడుతున్నారు నాన్నగారు మా కోసమని ఒక్క మాట అన్నారు కదా అని. అంటే ఫలాశక్తి, కర్మ చేసి ఫలితం ఆశించడం అనేది ఇదే అనమాట. ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగం చేసే సంఘంలో అయినా, ఒక ఆఫీస్లో అయినా, లేకపోతే ఒక సేవా సంస్థలో అయినా కర్మ చేస్తారు కానీ, అరే నేను ఇంత సేవ చేస్తున్నాను, నన్ను మెచ్చుకోరే. ఒక ఆఫీస్లో ఒక మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నాను, ఎక్కడెక్కడి నుంచో ప్రాజెక్టులు తెస్తున్నాను, నన్ను మెచ్చుకోరే అని ఎప్పుడు బాధపడుతూ ఉండరాదు. కర్మను ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. దాని ఫలితం ఎలా ఉండాలి? అనాసక్తితో ఉండాలి. అంటే దాని మీద శ్రద్ధ రాదు. అప్పుడు ఏం జరుగుతుంది? పాప పుణ్యాలకు అంటుకోవు. ఆ కర్మ చేయడంలో పాపం చేసిండొచ్చును, పుణ్యం చేసిండొచ్చు. వాటిని అంటుకున్నప్పుడు ఏమైపోతుంది? జనన మరణ చక్రం నుంచి విడబడతావు. దానికి ఉదాహరణ ఏమి? తామరాకు. తామరాకు ఎలా నీటిలో ఉన్నా నీటిని అంటించుకోదో, అలా నువ్వు సంఘంలో ఉన్నా, కుటుంబంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడున్నా నీ కర్మను నువ్వు శ్రద్ధగా చెయ్యి, కానీ ఫలాసక్తి లేకుండగా అనాసక్తితో చెయ్యి అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ శ్రద్ధగా మనము అర్థం చేసుకుంటే అవగతం అవుతుంది. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించకూడదు అని మనకి ఇక్కడ చక్కగా వివరించి చెప్పారు. నెక్స్ట్ వెళ్దాం మాస్టర్స్. ఆ నీరు ఎంత మాత్రము తడపలేదు ఎవరికి? ఆ తామరాకుకు. ఈ భౌతిక ప్రపంచంలో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ కూడా జ్ఞాని అయిన వాడు తాను ఆచరించే నిష్కామ కర్మాచరణ విధానం ద్వారా పాప పుణ్యాలు మొదలైన ద్వంద్వాల నుండి విముక్తుడై బంధ రహితుడమైన జీవితాన్ని గడుపుతాడు. ఇది ఒక పేర. ఇప్పుడు నేను ఒక్కొక్క లైన్ మీకు విడమర్చుకుంటూ చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఈ భౌతిక ప్రపంచంలో అంటే మన కంటికి కనిపించే ప్రాపంచికతలో పుట్టి, మరి ఇక్కడనే అమ్మ కడుపులో పుడతాము, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ మన జీవితం ఎక్కడా? అమ్మ కడుపులో పుడతాము, అమ్మ ఒళ్ళో పెరుగుతాము, స్కూల్కి వెళ్తాము, కాలేజీకి వెళ్తాము, తర్వాత ఒక వ్యక్తితో వివాహం జరుగుతుంది, అక్కడ వారి ద్వారా మనం సంసారం అనేది ఏర్పరచుకుంటాము, పిల్లలు కలుగుతారు. ఈ విధంగా మన జీవితము సాగుతూ 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 ఉంటుంది. ఇక్కడే నివసిస్తూ కూడా మరి ఏం జరుగుతుందయ్యా అంటే, జ్ఞాని అయిన వాడు, అజ్ఞాని కాదు ఇటు చెప్తున్నది, జ్ఞాని అయిన వాడు ఏమిటాడు? తాను ఆచరించే నిష్కామ కర్మ విధానం ద్వారా పాప పుణ్యాలు, పాపాన్ని గాని పుణ్యాన్ని గాని మొదలైన ద్వంద్వాల నుండి విముక్తుడవుతాడు. పాపాన్ని అంటించుకోడు, పుణ్యం లేదు, పాప పుణ్యాలకు అతీతుడం అవడము. ఎవరు పాప పుణ్యాలకు అతీతుడవుతాడు? జ్ఞాని అయిన వాడు. ఏ జ్ఞాని? బ్రహ్మ జ్ఞాని, పరమాత్మను సంబంధించిన జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం ఉన్నవాడు ఎలా ఉంటాడు? ప్రతిదానికి ఫలాన్ని ఆశిస్తూ ఉంటాడు. ఒక ఉద్యోగం చేస్తే జీతం ఆశించినట్లు, కుటుంబం కోసం ఏ పని చేసినా, ప్రాపంచికంగా సంఘంలో ఏ పని చేసినా నాకేమి లాభము, నన్ను ఎవరైనా గుర్తించారా లేదా, నన్ను మెచ్చుకున్నారా లేదా అనేది ఎక్కువగా ఆలోచిస్తాడు, ఎక్కువగా ఆశిస్తాడు. అలా కాకుండా ఈ భౌతిక ప్రపంచంలోనే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే నివసిస్తూ కూడా జ్ఞాని అయిన వాడు ఎలా ఉంటాడు? తాను ఆచరించే నిష్కామ కర్మాచరణ. నిష్కామ కర్మాచరణ అంటే ఏం చెప్పుకున్నాము? కర్తృత్వ భావన, అంటే నేను చేస్తున్నాననే భావన లేకుండగా అట్ ద సేమ్ టైం ఈ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఫలాశక్తితో కాకుండా చేసేదానిని నిష్కామ కర్మ అని గత శ్లోకాల్లో తెలుసుకున్నాం. ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తున్నాడు. అంటే ఫలాశక్తి లేకుండా చెయ్యి, నేను చేస్తున్నాననే భావనతో చెయ్యొద్దు. ఎవరు చేస్తారు అలా? జ్ఞాని అయిన వాడు అలా ఆచరిస్తాడు కర్మలని. ఎప్పుడైతే నిష్కామ కర్మాచరణ చేస్తాడో ఆ విధానం ద్వారా పాప పుణ్యాలను మొదలైన ద్వంద్వాల నుండి విముక్తుడవుతాడు. పాపము లేదు, పుణ్యం లేదు, ముక్త పదం పొందుతాడు, విముక్తుడవుతాడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విముక్తి, ముక్తి అంటే ఎప్పుడు ఏం చెప్పేవారు తెలుసా? చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు గురువుగారు. మనమేమనుకుంటామంటే ముక్తి అంటే చనిపోయాక వచ్చేది అనుకుంటాము. గురువుగారు చెప్పేవారు బతికుండంగానే ముక్తి
ముక్తులు అవ్వాలి, విముక్తుడు అవ్వాలి అని చెప్పేవాడు. ఎలా అంటే నువ్వు ఏదో కర్మ చేసిన దానివల్ల మంచో చెడో ప్రాప్తించినప్పుడు నువ్వు పొంగిపోరాదు, కుంగిపోరాదు. ఆ పరిస్థితులకు నువ్వు పొంగిపోయినా, కుంగిపోయినా ఒక కర్మ చేసినప్పుడు దానివల్ల మంచో చెడో వస్తుంది. లాభమో నష్టమో వస్తుంది. దానివల్ల కుంగిపోకుండా ఉన్నావంటే ముక్త పదం పొందినట్టు. నష్టం వచ్చిందంటే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మరి ఆ స్థితి రాలేదు, బాధ కలగలేదు, దుఃఖం కలగలేదు, ఆ వేదన కలగలేదు అంటే అర్థమేమి? నువ్వు ముక్త పదంలో ఉన్నావు అనని. ఈరోజు ఉదయమే నేను పత్రిజీ సార్ది ఒక ఇంటర్వ్యూ వింటూ ఉన్నాను. వేరే ఛానల్ వాళ్ళు చేశారు. సార్‌కి అడిగారు ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి యాంకర్ గారు. సార్, దుఃఖం ఏ ఏ విధంగా బయటపడాలి? బాధను ఏ విధంగా బయటపడాలంటే ఆత్మ జ్ఞానం కలిగిన వాడికి దుఃఖం అనేది ఉండదు. పాప పుణ్యాలకు అతీతంగా తను పని చేస్తాడు. వాటి నుంచి వచ్చిన ప్రతిఫలాన్ని ఎటువంటి అనాసక్తితో పని చేస్తాడు. నిష్కామ కర్మ చేస్తాడు. వాడికి ముక్త పదంలో జీవిస్తాడు. నిష్కామ కర్మ చేసిన వాడు ఎలా ఉంటాడు? నిష్కామ కర్మ చేసిన వాడు ముక్త పదంలో ఉంటాడు. దుఃఖము అంటుకోదు, బాధ అంటుకోదు, ఆనందపడడు, అట్ ది సేమ్ టైం దుఃఖపడడు. తను చేయాల్సిన పనిని శ్రద్ధతో చేస్తాడు. శ్రద్ధ ఉన్నవాడికి తెలుస్తుంది ఇది మంచా చెడా, తప్ప ఒప్ప. మరి శ్రద్ధ పెట్టినప్పుడు తప్పొప్పులు తెలిసినప్పుడు తప్పులు చేస్తారా? చెయ్యరు. మరి చేసి కూడా ఎలా ఉంటాడు? అనాసక్తితో ఉంటాడు. వేటి మీద? ఫలం మీద అనాసక్తి ఉంటుంది. ఎప్పుడైతే అనాసక్తితో ఉంటే ఏమవుతుంది? జనన మరణ చక్రం నుంచి విడబడతాడు. ఎంత సింపుల్. మనం చేసే పనిని ఎలా చేయాలి? శ్రద్ధతో చేయాలి. ఫలితాన్ని అనాసక్తుడై ఉండాలి. అంటే ఆసక్తి లేకూడదు. ఈ పని చేస్తే ఏం లాభము? ఎవరు నన్ను మెచ్చుకున్నారు? నాకెంత నగదు వచ్చింది, డబ్బు వచ్చింది, లాభపడ్డాను అనేది ఉండరాదు. చేసే పని ఎలా ఉండాలి? శ్రద్ధగా ఉండాలి. మరి ఫలితం మీద ఎలా ఉండాలి? అనాసక్తి మీద ఉండాలి. వచ్చే లాభమేమి? జనన మరణ చక్రం నుంచి విడపడతావు. పాప పుణ్యాలు నిన్ని అంటుకోవు. ఏ పని చేసినా ఎలా చేయాలి? పరమాత్మునికి సమర్పించాలి అని అర్థం. బంధరహితమైన జీవితాన్ని, మరి పాప పుణ్యాల ఏమైపోయినాయి? మొదలైన ద్వంద్వాల నుంచి విముక్తుడయ్యాడు. వెరీ గుడ్. అంతకన్నా కావాల్సింది ఏముంది? బంధరహితమైన జీవితాన్ని ఎవరైతే అంటే బంధంలో ఉంటాడు కానీ బంధరహితంగా ఉంటాడు. కుటుంబంతో ఉంటాడు కానీ బంధరహితమైన అంటే బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఒక డ్రామా జరుగుతుంది. అందులో తల్లి, తండ్రి, భార్య, పిల్లలు అని ఉంటారు. ఫర్ సపోజ్ సినిమానే తీసుకుందాము. అందులో చిరంజీవి గారు, వారికి ఒక వైఫ్, కుటుంబము అంతా ఉంటుంది. ఎలా జీవిస్తాడు? నిజంగా వారి తమ్ముళ్ళేమో, వాళ్ళ చెల్లెళ్ళేమో అన్నట్టుగా జీవిస్తాడు. వన్స్ సినిమా అయిపోయినాక, అరే మీరు మా చెల్లెలు మా ఇంటికి రండి, అమ్మ నువ్వు ఎందుకు బయటికి పోతున్నావు అని వాళ్ళని ఆపుతాడా? నిర్బంధిస్తాడా? డ్రామాలో ఉన్నంతసేపు ఎలా చేస్తాడు? చక్కగా పండిస్తారు. ఏ క్యారెక్టర్ అయినా, ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక చెల్లెలైనా, ఒక తమ్ముడైనా, ఒక విలన్ అయినా, వారి పాత్రను వాళ్ళు అద్భుతంగా పండిస్తారు. వన్స్ డ్రామా అయిపోయిందంటే ఏం చేస్తారు? ఎవరి పని వాళ్ళదే. అలానే మనం కూడా ఇక్కడ ఎలా ఉండాలి? బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు. బంధంలో ఉంటాడు. తనకు, తన పరివారానికి, తన సమాజంలో, ఒక సంఘంలో, ఒక ఉద్యోగంలో ఉంటే ఎవరికి ఏ పని చేసి పెట్టాలో అన్ని చేసి పెడతాడు. కానీ వేటిని మమైకమే ఉండడు. వీళ్ళు నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అనేది ఉండదు. మరి బంధరహితమైన జీవితాన్ని గడుపుతాడు. తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించే మానవ జీవితమే ఆధ్యాత్మిక జీవితం. ఏది సరైన జీవితము? తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించే జీవితమే. మరి జీవించే మానవ జీవితమే ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఎలా ఉండాలనో, ఎలా ఉండకూడదో తెలుసుకొని, ఎలా ఉండాలనో అలా జీవించడం, ఎలా ఉండకూడదో అలా జీవించకుండా ఉండడం. మరి ఇలాంటి విషయాలన్నీ మనకి ఎక్కడ తెలుస్తాయి చెప్పండి? భగవద్గీత చదివితే, వింటే అర్థమవుతుంది. మరి మొత్తం శ్లోకం యొక్క సారాంశం ఏమి అంటే, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మరి ఎవరైనా కానీ కర్మల్ని చేస్తే పరమాత్మునికి సమర్పించి చేస్తారో, ఆసక్తిని విడిచి చేస్తారో, మరి అలానే ఏదైతే కర్మ నువ్వు ఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు నీకు కర్మలు అంటుకోవు, పాప పుణ్యాలు అంటుకోవు. పాప పుణ్యాలు అంటుకోకపోతే ఏమవుతుంది? కర్మ బంధనంలో చిక్కుకోవు. జన్మకు కారణం కర్మలు. మరి కర్మలు ఎలా చేసావు నువ్వు? పాప పుణ్యాలకు అతీతంగా చేసావు కానీ ఫలాశక్తి లేకుండా చేసావు. నిష్కామ కర్మ చేసావు. నిష్కామ కర్మ చేస్తే ఈ జనన మరణ చక్రం నుంచి విడబడతావు. జన్మే లేకపోతే బాధ లేదు, దుఃఖం లేదు, ఏదీ లేదు. ప్రతి ఒక్క ఆత్మ లక్షణం జన్మ రాహిత్యం పొందాలనే భూమి మీదకి వస్తాయి. ఆత్మ జ్ఞానం లేక
అన్నిటిని పూసుకుంటాయి. నా బంధువులు, నా భర్త, నా భార్య, నా సంపదలు, నా పదవులు, అందం, చందం, పదవి ఇవే వ్యామోహంలో పడిపోతది. ఆత్మ జ్ఞానం పొందాక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుందిది. తామరాకు ఎలా నీటిలో ఉన్నప్పటికీ నీటిని ఎలా అంటించుకోదో, భవబంధాల్లో ఉన్నప్పటికీ ఎలా ఉంటాడు? వేటిని అంటించుకోడు. కర్మ ఎలా చేస్తాడు? శ్రద్ధతో చేస్తాడు. ఫలితం మీద ఎలా ఉంటాడు? అనాసక్తితో ఉంటాడు. ఎప్పుడైతే అనాసక్తితో కర్మ చేస్తాడో పాప పుణ్యాలకు అతీతుడవుతాడు. కర్మ ఏది? జన్మకు మూలం కర్మ. కర్మ లేకపోతే జన్మ లేదు. జనన మరణ చక్రం నుంచి విడబడతాం. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయాలు తెలిసినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? కర్మని శ్రద్ధగా చేస్తాం. ఫలితం ఎలా వచ్చినా మనకి సంబంధం లేదు. మన పనంతా శ్రద్ధగా పని చేయడం. దానివల్ల వచ్చే లాభ నష్టాలకు మనకు సంబంధం లేని పని. అప్పుడు మనసు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. ముక్తి పదం ఇప్పుడే తెలుసుకున్నాం. ముక్తి అంటే చనిపోయాక వచ్చేది కాదు, జీవించుండగానే మనము పొందేది అని. మరి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే శ్రీకృష్ణామృతాన్ని పిఎంసి ఛానల్లో వీక్షించాలి, భగవద్గీతను చదవాలి, విని చదివి 1కి 2 సార్లు మననం చేసుకోవాలి. అప్పుడే మనము సరియైన జీవన విధానాన్ని జీవిస్తాము. తెలుసుకుంటూనే ఉన్నాము జన్మలు 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 జన్మలు, ఆచరించలేకపోతున్నాము. ఆచరించలేకపోవడానికి కారణము ధ్యానము లేక. ధ్యానం ఉంటే విన్న జ్ఞానాన్ని ఆచరిస్తాము. విన్న జ్ఞానం ఆచరించినప్పుడు జన్మ ధన్యమవుతుంది. మరి జన్మ తీసుకొని వచ్చేది ఎలా ఉండాలి? కర్మలు అనుభవించడానికి జన్మ తీసుకోరాదు. ఎలా ఉండాలి? కారణ జన్ముడిగా భూమి మీదికి రావాలి అని పత్రిజీ ఎప్పుడు మనకి చెప్పేవారు. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.